ఎన్ఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. శ్రీకాళహస్తిపట్నంలో శుక్రవారం ఉదయం 11 గంటలకి స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వీధి వ్యాపారస్తులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తిపట్నంలో కూరగాయల మార్కెట్ పరిధిలో గత 30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న వ్యాపారులను తొలగించడం దారుణమని, మా వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు వ్యాపారులను తొలగించామని చెబుతున్న మున్సిపల్ అధికారులకు అదే హైకోర్టు వారందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆర్డర్ కాపీలో తెలియజేసిందని ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు మాకు ఇచ్చిన నోటీసులో ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళు రహదారిలో గల అన్నా క్యాంటీన్కి పడమర వైపు ఆర్టీసీ బస్టాండ్ కాంపౌండ్ గోడ వరకు గల రోడ్డు మార్జిన్ నందు మీ వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలని మరియు వ్యాపారులకు కావాల్సిన అన్ని వస్తువులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని మాకు అధికారులు చెప్పిన నోటీసులో అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ అధికారులు చెప్పిన ప్రదేశంలో ఏ ఒక్క వసతి కూడా లేదని, కేవలం పేపర్పై రాసిన రాతలకు పరిమితమయ్యారని, హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా వ్యాపారులపై జులుం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి గోపి మరియు వీధి వ్యాపార సంఘం నాయకులైన జనార్దన్, అబ్దుల్ లతీఫ్, రజనీ, మణి, కన్నయ్య, మోహన్, రమేష్, రాజేంద్ర, సుబ్రహ్మణ్యం, పరమేశ్వరి, కస్తూరి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థలాలు ఆదేశాల మేరకు స్థలాలు వ్యాపారులకి స్థలాలు వ్యాపారులకి కరెంటు వ్యాపారులకి స్థలాలు వ్యాపారులకి కరెంటు వ్యాపారులకి మంచినీళ్ళు వ్యాపారులకి స్థలాలు వీధి వ్యాపారులకి స్థలాలు